టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్ఐఆర్ పై ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు, పరిశీలకులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశంపై సూచనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల అభివృద్ధి, నెరవేర్చిన హామీలు, రాబోయే 3 ఏళ్లలో ఏం చేస్తారో ప్రజలకు వివరించాలన్నారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయి విజయం దిశగా ప్రణాళికలు రచించాలన్నారు. ఎస్ఐఆర్ విషయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలన్నారు సీఎం. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం, మిగిలిన రోజుల్లో పట్టించుకోం అంటే కుదరదు అని తేల్చి చెప్పారు. ప్రభుత్వంలోనే కాదు అన్ని కార్యక్రమాల్లోనూ జనసేన, బీజేపీలతో సమన్వయం ఉండాలన్నారు. పార్టీల మధ్య సమన్వయానికి ఎస్ఐఆర్ మొదటి టెస్ట్ అంటూ చంద్రబాబు కామెంట్ చేశారు. చాలా మంది అనుచరులను కోరుకుంటారు, కానీ తాను మాత్రం నాయకులను కోరుకుంటా అన్నారు చంద్రబాబు. జూలై 14 లోపు 2 సార్లు మ్యాపింగ్ జరిగేలోగా ఓట్ల చేరికలు పూర్తి కావాలన్నారు. ఎస్ఐఆర్ ను అందరూ సీరియస్ గా తీసుకోవాలి, ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దన్నారు. ఓట్ల చేరికలపై ప్రజలకు అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మన బాధ్యత అన్నారు సీఎం. ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయగలం, ప్రణాళికలు సిద్ధం చేసుకోగలం అంటూ నేతలకు సూచించారు. మన ఓట్లు ఉన్నాయా లేవా అనేది నిరంతరం చెక్ చేసుకోవాలన్నారు. ప్రతి ఓటు ముఖ్యమే. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఎన్నికల సమయంలో వచ్చి ఓటు వేసిన కారణంగా కూటమికి 164 సీట్లు వచ్చాయన్న విషయం మనమంతా గుర్తుంచుకోవాలన్నారు.